ప్రభునందు సోదరి సోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు ఈ ఉదయకాలం మీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారు కూడా త్వరగా వచ్చినట్లుగా సహాయం చేసి కరుణించి కనికరించుమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఏలి కుమారుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏలి దేవుని యొక్క యాజకుడు. షిలోహు ప్రార్థన మందిరంలో యాజక పని జరిగిస్తున్నటువంటి ఏలి మనకు కనిపిస్తాడు. ఇతడు ఎంతకాలం పరిపాలించినాడో రికార్డు రాయబడలేదు, కానీ తాను వృద్ధుడు, మందదృష్టి గలవాడు, తన కళ్ళు కనిపించవు, వారి నాయన యొక్క లేదా ఏలి యొక్క యాజకత్వాన్ని కుమారులు తీసుకున్నారు. తండ్రి తర్వాత కుమారులు షిలోహు ప్రార్థన మందిరంలో యాజకులుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయితే వారి జీవితం ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలాగుందో దేవుని వాక్యం మనకు చెబుతోంది. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని. యెహోవాను ఎరగకుండా ఎలాగా యాజక పని జరిగిస్తున్నారు? యెహోవాను ఎరగకుండా ఎలాగా దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నారు? యెహోవాను ఎరుగక ఎలాగ దేవుని సొమ్ము తింటున్నారు? అవునా? దేవునికి అర్పించబడింది ఎలా దాన్ని ముట్టుకుంటున్నారు? ఎవడైనను పని చేయనుల నీడల వాడు భోజనము చేయకూడదు అని వాక్యం చెబుతుంది. దేవుణ్ణి ఎరగకుండా దేవుని సన్నిధిలో ఎలాగా ఏమని వాళ్ళు ప్రార్థించగలరు? వచ్చిన వారికి ఎలాగా వారిని దీవించగలరు? చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి అనే మాట రాయబడి ఉంది. మిక్కిలి అంటే దేవుని వాక్యం చెబుతున్న మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకోసం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట, పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను
అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. బైబిల్ మనకు తేటగా కనిపిస్తూ ఉంది. పనికి మాలిన కొందరు మనుషులు, ఎవరంట వీళ్ళు? పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరగని ఇతర దేవతలను పూజించము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు విన్న ఎడల అర్థమవుతుంది కదా. మీ మధ్య పనికి మాలిన మనుషులు వచ్చి లేచి ఇతర దేవతలను పూజించుదాము రండని మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల, అవునా, మీరేం చేస్తారు? వాళ్ళను శోధిస్తారు అనేది వాక్యం చెబుతుంది. ఇలాంటి వారిని ఏం చేయాలా? 14 వచనంలో అది నిజమైన ఎడల అనగా అట్టి ఏమైనది నీ మధ్య జరిగిన ఎడల, 15 వచనం, ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను అన్నాడు. ఇలాంటి వారిని కత్తివాత చేత నిర్మూలన చేయాల. ఇతర దేవతలను పూజించుదాం రండని పిలిస్తే కనుక వారిని నిర్మూలన చేసేయండి, అంతే, వారిని చంపేసేయండి. వీరు ఎవరు అంటే పనికి మాలిన కొందరు మనుషులు. పనికిరానోడు పనికొచ్చే వాళ్ళము చెడగొడతాడు. తాను చెడిన కొద్దీ వనమంతా చెడగొట్టినట్టుగా. కాబట్టి ఇలాంటి వారు మీ సమాజంలో, మీ యొద్ద, మీ మధ్య ఇలాంటి వారు ఉండకూడదు, వారు నిర్మూలన చేయండి అన్నాడు. 16 వచనం చూడగా, దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరిట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బై ఉండును అన్నాడు. ఏం చేయాలంటే దాన్ని అంటే అగ్నితో కాల్చివేయండి. అది ఏమాత్రం కూడా కనిపించకూడదు. అది ఎల్లప్పుడూ పాడు దిబ్బై ఉండాలి. కాల్చివేయండి. 17 వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞని గైకొనొచ్చు. 18 వచనం, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట వినున్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవుని హెచ్చించాలి, నేను కరుణించాలి, నేను ఆశీర్వదించాలంటే, నేను విస్తరింపజేయాలంటే నిర్మూలన చేయండి. నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనా మీ యొద్ద ఉంచుకొనకూడదు. కొంచెం ఉంచుకున్నా కానీ అది శాపమే. ముద్దలో ఒక్క మెతుకు పాసిపోయిన అన్నం ఉంటే చాలు, ముద్దంతా ఏమవుతుంది? పాసిపోతుంది. ఆకాను కొంత దాచుకున్నాడంతే. తాను, తన కుటుంబం, పిల్లలు, గొర్రెలు, మందలు అన్ని గుడక ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, కాల్చివేయబడ్డారు. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని వాక్యం చెబుతుంది.
ఇబ్రు మూలంలో బెలియాలు కుమారులు అని ఉంది. అంటే పనికి మాలిన అని అర్థమిచ్చే బెలియాలు అన్న ఇబ్రు పదంలో దుర్మార్గులు అనే భావం ఉంది. ఏలి కుమారులు తమ హోదాను దురాశతో కూడిన లాభాలకు, లైంగిక అవినీతికి ఉపయోగించుకునే దుర్మార్గులు, చెడ్డ పరిచారకులు. మంచి పరిచారకులు కాదు, చెడ్డ పరిచారకులు. ఏలి కుమారులు తమ హోదాను దురాశతో కూడిన లాభాలకు, లైంగిక అవినీతికి ఉపయోగించుకున్నారు. దేవుని వాక్యం చెప్తున్న మాట చాలా విశదంగా మనకు చెప్తుంది వాక్యం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకొని వచ్చి బొరసలో గాని తపెలలో గాని గుణలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగున చేయిచూ వచ్చిరి అనే మాట కనిపిస్తుంది. ఇలాగూ చేయిచూ వచ్చినారు. ఏం చేసినారు వాళ్ళు అంటే, వచనం 15 కూడా చదవాలి. 15వ వచనంలో, ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని అని చెప్పుచూ వచ్చెను అనే మాట కనిపిస్తుంది. మామూలుగా అయితే కొవ్వును దహించాలా, దేవునికి హోమ బలిగా కొవ్వును వేయాల. అయితే దహించక ముందే, అవునా, క్రొవ్వును దహింపక మునిపే యాజకుని పనివాడు, యాజకులే పనికి మాలిన వారైతే ఇంకా పనివాడు ఎంత ఉంటాడో చూడండి. వాడు కూడా దుర్మార్గంగా ప్రవేశించినాడు. పచ్చి మాంసం కావాలంట మా దేవుని యాజకులకు అనే మాట తను చెప్పాడు. లేదంటే బలవంతం చేసి తీసుకుపోతాను చెప్తున్నాడు. అవునా, బలవంతము చేత తీసుకుందాను అనే మాట రాయబడింది. 10వ వచనం చూడగా వాక్యం చెబుతున్న మాట, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అనే మాట వ్రాయబడి ఉంది. యెహోవాకు నైవేద్యము చేయుటకు అసహ్యపడుటకు ఆ యవనస్తులు కారణమైరి. ఎందుకు వాళ్ళ ప్రార్థనకు పని లేకనట్టుగా అనమాట. ఇక్కడ బోధించేవాడే సరిగా లేకపోతే ఇక ప్రార్థనకు వస్తున్నట్టుంటారు. కాబట్టి వాళ్ళు అసహ్యపడిరి అన్న మాట ఉంది. వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అని దేవుని వాక్యం చెబుతుంది. బహు గొప్పదాయను. 22వ వచనం, ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన
స్త్రీలతో శయనించుటయ్యును, మాట విని మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను అనే మాట ఉంది. మాంసము కాడంటే అలా చేసినారు. ఇప్పుడేందంటే చూడండి, వారు వ్యభిచారులైనారు. దేవుని మందిరములో, అవునా, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అను మాట. మందిరములో పనిచేసే వాళ్ళతో అసభ్యంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంత ఘోరమో ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట ఇది. వాళ్ళు మిక్కిలి దుర్మార్గులైరి అనే మాట కనిపిస్తుంది. ఒక యాజకుడు చేయాల్సిన పని కాదు ఇది. తిమోతితో పౌలు అంటాడు, తీతుతో పౌలు అంటాడు, యవనస్తులను అక్క చెల్లని పిలవండి అని, వృద్ధురాన్లను తల్లి అని పిలవండి, వృద్ధులను తండ్రి అని పిలవండి, పవిత్రంగా మీ జీవితం కాపాడుకోండి అనేది. ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులై పోయిరి అనేది దేవుని వాక్యం చెబుతున్న మాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఆ మాట చూద్దాం, చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18 వచనాలలో రాయబడిన మాట, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకొను వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకొనండి, నన్ను చూడండి. ఏలి కుమారులు ఒక మాదిరికరంగా ఉండాలి. వారి చూపుల్లో, వారి మాటల్లో, వారి ప్రవర్తనలో. కానీ వాళ్ళు ఏమైనారంటే చెడిపోయారు, మిక్కిలి దుర్మార్గులు అయిపోయినారు. పౌలు వలె చెప్పగలుగుతారా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలైనా నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్నాం, మమ్మల్ని చూడండి, గురిపెట్టి చూడండి అంటూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనొచ్చు ఉన్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, జాగ్రత్త, జాగ్రత్త. క్రీస్తు శిలువకు శత్రువులు, జాగ్రత్త అని జ్ఞాపకం చేశాడు. వారి తండ్రి ప్రధాన యాజకుడైన ఏలి వారిని క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు. అలాగని యాజకత్వం నుండి వారిని తొలగించను లేదు. ఒకటి, క్రమశిక్షణ పెట్టలేదు. రెండవది, మరి చేసిన పనికైనా వారిని తొలగించలేకపోయినాడు, తొలగించలేదు. చదువుదాం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. 2వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన మాట, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తునీకరించుచున్నారు? మిమ్మును క్రోబెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏలితో ప్రభువు చెబుతున్న మాట.
నా నివాస స్థలమునకు నిన్ను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తునీకరించుచున్నారు. బలి నైవేద్యములను వాళ్ళు తునీకరించుచు ఉన్నారు. మిమ్మును క్రోవెట్టుకొనుటకై, మిమ్మును క్రొవ పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేస్తున్నావు. శిక్షించేది పోయి, క్రమశిక్షణ పెట్టేది పోయి, తొలగించేది పోయి, వారిని గొప్ప చేస్తున్నావే అని దేవుడు తన ఆవేదనను ఇందులో వ్యక్తపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. నాకంటే, అవునా, నాకంటే అంటే దేవుని కంటే మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో దానికే మనము ఏమవుతామంటే దాసులమవుతాం. దేవుని కంటే నువ్వు దేన్ని ప్రేమించిన, భార్యని ప్రేమించిన, భర్తను ప్రేమించిన, పిల్లలను ప్రేమించిన, దేన్ని ప్రేమించిన దేవుని కంటే మనం ప్రేమించాల్సిన దేవుని. ఎందుకంటే దేవుడు తన సురక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనము కాదు, మనం దేవుని సొత్తు, దేవుని పనివారం, మనం దేవుని దాసులం. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయన మనకు ఆయుష్కాలం పొడిగించాడు. అరికాలు మొదలుకొని తల వరకు ఆయనే మనకు కాపాడుతున్నాడు. అలాంటి దేవుని మనం ఏం చేయాలి? ఘనపరచాలా, దేవుని మయంపరిచేది పోనిచ్చి దేవుడిచ్చిన సొమ్మును మనం ప్రేమిస్తే ఎక్కువగా. అందుకే ప్రభు అన్నాడు అక్కడక్కడ, నాకంటే ఎక్కువ దేని మీరు ప్రేమిస్తారో మీరు నాకు పాత్రులు కారు. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఏలి దేవుని కంటే, దేవుని నైవేద్యము కంటే ఎక్కువగా తన కుమారులను ప్రేమించాడు. వారిని గద్దించలేదు, వారిని తొలగించలేదు, వారిని బుజ్జగించాడు. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా వారిని సంపదలంచెను అన్న మాట ఉంది. యెహోవా వారిని సంపదలంచినాడు కాబట్టి ఏమన్నా జైరి అన్నట్టు విడిచిపెట్టేసినాడు. దేవుని వాక్యమే చెప్తున్న మాట మనకు, అవునా? వారిని సంపదలంచెను అని వాక్యం చెప్తుంది. ఏలి కుమారులు యెహోవాని ఎరగని వారే, మిక్కిలి దుర్మార్గులు ఐరి అని ఈ మాట కాడ మనం ఆగుదాం. మనం కూడా ఒకవేళ అలా ఉన్నామేమో జాగ్రత్త పడాలి. యేసుప్రభు అన్నాడు, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు వాళ్ళం. తెలిసి మనం ఆరాధించాలి, తెలిసి కూడా ఆరాధించకపోతే కనుక అది నీ పొరపాటే. కాబట్టి జాగ్రత్త పడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులు ఐరి అని రాయబడిన మాటను బట్టి వందనాలు. మమ్మల్ని మేము పరిశోధించుకుంటున్నాం తండ్రి. ఒకవేళ మేము నిన్ను హెచ్చించకుండా, నిన్ను గణపరచకుండా, నిన్ను మయంపరచకుండా దేని మేము గణపరుస్తున్నామో ఆ సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపముతో నీ పాదాల సంతకు వచ్చి ఒప్పుకోవడానికి కృపద ఇచ్చేసినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న లేఖన భాగం దీవించండి. అనేకులు వారి బ్రతుకులను, జీవితాలను సరిదిద్దుకునే కృపద ఇచ్చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.